నేను బ్రతకటమైనా సేవ చేయటమైనా ఈ లోకంలో క్రీస్తు కోసమే. కానీ చావంటూ వస్తే భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే మేలే నాకు. ఎందుకు మేలే అంటే ఇంతకంటే బెటర్ లైఫ్లోకి వెళ్ళిపోతున్నా, నిత్య జీవంలోకి వెళ్తా, నిత్య సంతోషానికి వెళ్తా, నిత్య రాజ్యం పరలోక రాజ్యానికి వెళ్ళిపోతా. కాబట్టి నాకు మేలే, సంతోషమే, ఆనందమే, ఆశీర్వాదమే అన్నట్టుగా చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. దాన్ని బట్టి ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు, ప్రతి సంఘం అర్థం చేస్తున్న సత్యం ఏంటంటే మనం ఈ లోకంలో బతుకుతున్నామంటే అది ఏ పని చేసినప్పటికీ దేవుని కొరకే అన్నట్టు బతకాలి. ఒకవేళ మరణం అయితే టెన్షన్ పడాలని పని లేదు, ఎందుకంటే ఇంతకంటే బెటర్ లైఫ్లోకి వెళ్ళిపోతున్నాం, నిత్య సంతోషంలోకి వెళ్ళిపోతున్నాం, నిత్య రాజ్యానికి వెళ్ళిపోతున్నాం, పరలోక రాజ్యానికి వెళ్తున్నాం, దేవునితో కలుసుకోవడానికి వెళ్తున్నాం, దేవుని ముఖాన్ని చూడడానికి వెళ్తున్నాం, దేవుని పక్కన కూర్చోడానికి వెళ్తున్నాం, దేవునితో షేక్ హ్యాండ్ తీసుకొని వెళ్తున్నాం, నీకులాగా నమ్ముకున్న భక్తులందరూ కూడా కలుసుకోవడానికి వెళ్తున్నాం, పరలోక రాజ్యంలో బంగారు వీధుల్లో తిరగడానికి వెళ్తున్నాం, దేవదూతలకు షేక్ హ్యాండ్ వెళ్ళడానికి వెళ్తున్నాం, నీకోసం దాచిపెట్టిన గృహములు అడుగు పెట్టడానికి వెళ్తున్నాం. నా తండ్రి నా అనేక నివాసములు కలవు, నేను వెళ్ళిన పిదప నేనుండు స్థలంలో మీరు ఉండలాగన మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను ప్రకారంగా నీకోసం దేవుడు పరలోక రాజ్యంలో ఇల్లు కట్టిస్తున్నాడు, ఆ ఇంట్లోకి ప్రవేశిస్తున్నావు అక్కడ. సో ఇవన్నీ కూడా వాక్య సత్యాలు.